3 సంవత్సరాల్లో మీరే చూస్తారు ఒక స్థాయికి తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రజా రాజధాని అమరావతి డబ్బులు ప్రజల ట్యాక్స్లు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది రైతులు ఇచ్చిన భూమి నుంచి కొంత భూమి తిరిగి డెవలప్ చేసి వారికి ఇస్తాం. ప్రభుత్వ భవనాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. మిగిలిన భూమి కూడా కొంత అమ్మి ఆ డబ్బులతో పూర్తిగా అప్పులు లేకుండా ఈ రాజధాని నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచుతుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో ఒక హిస్టారికల్ కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్య వయస్సులు వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈరోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్య వైశ్య కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తానే మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. నేను ఒక మాట ఇచ్చాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పాం, చేసి చూపించాం. పశ్చిమ గోదావరి వాసవి అమ్మ పుట్టిన ప్రాంతం పెనుగొండ. ఆ ఊరిని వాసవి పెనుగొండగా మారుస్తామని వాసవి పెనుగొండగా మార్చాం. మీ సెంటిమెంట్ని గౌరవించాం. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జేజేఎం ప్రతి ఒక్కరికి ఇంటికింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, నీళ్లు తాగేటప్పుడు అమరజీవిని గుర్తు చేసుకొని ఆ మహనీయుడి వల్ల ఈరోజు కొళ్ళాయి ద్వారా మేము నీళ్లు తాగుతున్నామని గుర్తు తెచ్చే విధంగా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకొక పక్క మొన్నే ఒక రిక్వెస్ట్ చేశారు. ఆర్య వయస్సుల్లో వివిధ నేములు పెట్టి కొంత ఇబ్బంది, కోమటి, గుప్తా, వైశ్య, శెట్టి అని ఉన్నాయి. అందరిని కలిపి ఒకే పేరుతో పిలిస్తే బాగుంటుంది. ఆర్య వైశ్య అని అడిగారు. తొందరలోనే ఆర్య వైశ్య పేరుతో అందరినీ ఒకే కేటగిరీ కింద తీసుకొస్తాం. జీవో కూడా ఇష్యూ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా సుపరిపాలన సాగిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, మా ఆలోచన ఒకటి, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆదాయాన్ని కూడా సంపాదించే పరిస్థితి రావాలి, అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అలాంటి చేయగలిగినప్పుడు, అందరికీ న్యాయం చేయగలిగినప్పుడు పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు మనం అర్పించినట్టు అవుతుంది. దానికోసం మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అయినప్పటికీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సమర్థవంతంగా ఇబ్బందులు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఓసారి ఇది మన చేతుల్లో లేదు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ సప్లై చైన్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. దీనివల్ల వంట గ్యాస్ కానీ, అదే మరి మనం పండించే పంటలు కానీ, చేసే ఉత్పత్తులు కానీ అంతర్జాతీయ మార్కెట్లోకి అమ్మలేకపోతున్నాం. ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో యుద్ధం తర్వాత కూడా దీని పరిణామాలు ఉంటాయి. అయితే నేను రాష్ట్రంలో ఉండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఆయన బలిదానమే, ఆయన యొక్క ఆత్మార్పణే ఈరోజు మనమందరం కూడా తెలుగు మాట్లాడేవాళ్ళం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అదే సమయంలో మనలో కూడా ఒక ఆలోచన రావాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధాలు జరిగినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే నష్టపోతాం. అదే సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతాం. మన చేతుల్లో ఉండే నిర్ణయాలన్నీ మనం తీసుకుందాం. మేము ప్రభుత్వం కూడా సమీక్షలు చేస్తాం, ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. ఈరోజు అవన్నీ చేస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సమిష్టిగా స్ఫూర్తిదాయకంగా ముందు